Good morning, all of you. This is Megastar Syed Ayub, numerologist from తెలంగాణ. అయితే ఈ 2-3 రోజుల నుండి హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారినటువంటి బై ఎలక్షన్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గురించి మొత్తం తెలంగాణలో ఇదే చర్చ నడుస్తుంది. అయితే ఈ నవీన్ యాదవ్ గారు ఎలా గెలిచారు? అయితే న్యూమరాలజీ ప్రకారం నవీన్ యాదవ్ గారు గెలవడానికి రీజన్ ఏంది అని నేను న్యూమరాలజీ ప్రకారం మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఈరోజు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గూగుల్లో సెర్చ్ చేసి తీశాను. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నవీన్ యాదవ్ గారిది 17 నవంబర్ 1983. అయితే ఈయన గెలవడానికి రీజన్ ఏంది? 8/4. ఓకే, అయితే 8/4. అయితే ఈయనకు అందరికీ 8 యోగాలు ఉంటాయి కదా మన లోషో గ్రిడ్లో. అయితే ఈ 8 యోగాల్లో అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయనకి లోషో గ్రిడ్లో 438 ఉంది. ఇది ఒకటే యోగం ఉంది. 438 అంటే థాట్ లైన్ అంటారు దీన్ని. ఇది రాజకీయ రేఖ. 438 ఎవరు డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో వాళ్ళు చెక్ చేసుకోండి. వాళ్ళు ఒక్కరోజు కాకుంటే ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి రాజకీయాల్లో రావాల్సిందే, రాజకీయాల్లో వారు చరిత్ర సృష్టించాల్సిందే. దట్ ఈజ్ లోషో గ్రిడ్లో 438 థాట్ లైన్ అంటారు దీన్ని, రాజకీయ రేఖ అంటారు. ఇంకొకటి వచ్చేసి వేదిక్ న్యూమరాలజీ ప్రకారం చూడండి, ఆయనకు 31 ఉంది, 178 ఉంది. ఈ 31 అంటే నేమ్, ఫేమ్, సక్సెస్ అని అంటారు దీన్ని. ఇది నేమ్, ఫేమ్, సక్సెస్ అన్నీ ఇస్తుంది వీళ్ళకు. ఇది కూడా రాజయోగం అంటారు దీన్ని 31 ఉండడం. తర్వాత 178 కానీ 178 కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో వాళ్ళు కూడా రాజకీయాల గురించి పుట్టారు. వీళ్ళు కూడా రాజకీయాలు ఖచ్చితంగా రావాలి. వీళ్ళు పుట్టింది రాజకీయం గురించే. వీళ్ళకు చూడండి స్పెషల్గా 178 అంటే రాజకీయ యోగం అంటారు దీన్ని. ఈ రాజకీయ యోగం ఉన్నందుకు వీళ్ళు ఖచ్చితంగా రాజకీయాల గురించే పుట్టినట్లు అర్థం దాన్ని. అయితే 178లో మీకు 178లో వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. తర్వాత 178 కేసీఆర్ గారు ఉన్నారు. స్పెషల్గా 17 అనేది చాలా స్పెషల్ యోగం అంటారు దాన్ని. 17 అంటే పవర్ఫుల్ యోగం. అది 7+1, 7 కేతువు, 1 కింగ్, ఈ రెండు కలిసి పవర్ఫుల్ నెంబర్ అవుతుంది. రాజకీయాలకు ఇది సపరేట్ అన్నట్లు. అయితే ఇది ఇప్పుడు చూడండి, ఇది పర్సనల్ ఇయర్ అంటారు దీన్ని. 2024 నుండి 2025 వరకు ఈయన పర్సనల్ ఇయర్ 9 వస్తుంది. 18 టోటల్ 18 అంటే 18 అంటే యుద్ధం జరిగింది. చూశారు కదా మీరు, ఎంత యుద్ధం జరిగింది. నీవా నేనా అని హోరాహోరీగా ఎలక్షన్ జరిగింది. అయితే 18 నుండి 9 వచ్చింది కాబట్టి ఈ 9 వచ్చేసి ఎవరికి 9 వస్తుందో వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాల్సిందే. ఎంత వాళ్ళు కష్టపడతారో వాళ్ళకు 9లో ఆ కష్ట ఫలితం వాళ్ళకు దొరుకుతుంది. ఇది 9 యొక్క పర్సనల్ ఇయర్ గురించి ఇప్పుడు చెప్పాను. అయితే వేదిక్ గ్రిడ్ ప్రకారం ఆయనకు వచ్చేసి 17 నవంబర్ 2024 నుండి 17 నవంబర్ 2025 వరకు ఆయనకు లక్కీ ఇయర్ 8 వస్తుంది. వచ్చేసి మీకు వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఆయనకు పర్సనల్ ఇయర్ 8 వస్తుంది. అయితే ఎవరికైనా సరే 148 పర్సనల్ ఇయర్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్లో గెలవాల్సిందే. అయితే ఆయనకు 8 వచ్చింది చూడండి. 2024 నుండి 25 వరకు 8 వస్తుంది ఆయనకు. అందుకే ఆయన ఆ 8 వచ్చినందుకు ఆయన గెలిచారు. అయితే మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా బై ఎలక్షన్ జరిగిందంటే రూలింగ్లో సిట్టింగ్లో ఉన్న ఎమ్మెల్యే మాత్రమే వాళ్ళ వైఫ్ కానీ కొడుకు కానీ కూతురు కానీ ఎలక్షన్లో బై ఎలక్షన్లో నిలబడితే వాళ్ళే గెలుస్తారు. అయితే ఇక్కడ చూడండి మీరు ఆపోజిట్ అయిపోయింది. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. అయితే కోవిడ్ ఆ సమయంలో కూడా ఆయన కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెట్టారు అని విన్నాను. అలా పెట్టి పబ్లిక్ చాలా సేవ చేశారు. అయితే అప్పుడు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ ఆదరించారు. ఆయనకు ఒక గుడ్ విల్ ఉంది అని నేను విన్నాను. అందుకొరకు ఆయనకు ఈ పర్సనల్ ఇయర్ 8 రావడం వల్ల ఆయన విన్ అయ్యారు. మీరు ఇప్పుడు చూశారు కదా లోషో గ్రిడ్లో మరియు వేదిక్ న్యూమరాలజీ ప్రకారము ఆయనకు వచ్చేసి ఆయన లక్కీ ఇయర్ అనేది ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం లక్కీ ఇయర్ అనేది ఉంటుంది. అయితే రాజకీయ నాయకులకు మాత్రం 1 కానీ 4 కానీ 8 కానీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయి. వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఇది న్యూమరాలజీ ప్రకారం నేను చెప్తున్నాను. అయితే నవీన్ యాదవ్ గారు ఇంతవరకు కష్టపడ్డారు. అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆయన 17కి పుట్టారు. 17 అంటే 8 కదా. 8 అంటే వాళ్ళు ఒక 40 ఇయర్స్ తర్వాతనే వాళ్ళ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి వాళ్ళ ఏజ్లో. ఎవరికైనా చూడండి మీరు 8 అనేది వస్తుందో వాళ్ళకు 40 ఇయర్స్ తర్వాత మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళకు.
ఇది న్యూమరాలజీ ప్రకారం నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఆయనకు ఎలక్షన్స్ వచ్చేసి 2028లో ఎలక్షన్ నడిస్తే అప్పుడు కూడా ఆయనకు వచ్చేసి లక్కీ ఇయర్ 4 వస్తుంది, 8 వస్తుంది. అప్పుడు కూడా ఆయనకి గెలిచే విజయ అవకాశాలు ఉన్నాయని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ అకౌంట్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, ఇవన్నీ పంచరత్నాలు ప్రతి ఒక్కరికి అవసరము. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ పంచరత్నాల్ని పాటించండి. మీరు న్యూమరాలజీని ఫాలో కాండి, న్యూమరాలజీని నమ్మండి. న్యూమరాలజీ ప్రకారం 178 అనేది ఎలాన్ మస్క్ గారికి కూడా ఉంది, నరేంద్ర మోడీ గారికి కూడా ఉంది, వచ్చేసి మన కేసీఆర్ గారికి కూడా ఉంది. 178 ఉన్నవారు చరిత్ర తిరిగి రాస్తారు. ఇది న్యూమరాలజీ చెప్తుంది, నేను చెప్పేది కాదు, నా పర్సనల్గా నేను చెప్పడం లేదు. న్యూమరాలజీలో ఉన్న ఆ యొక్క డెప్త్ సైన్స్ గురించి నేను మీకు ఈరోజు చెప్తున్నాను. చాలామంది అనుకుంటారు ఈ న్యూమరాలజీ ఏంటి, నెంబర్స్ నమ్ముకుంటే ఇవన్నీ జరుగుతాయా అని. అది ఖచ్చితంగా జరుగుతాయి, జరిగి తీరుతాయి. దానికి నిదర్శనమే నేను ఇప్పుడు మీకు ముందు చూస్తున్నాను. ఈ నవీన్ యాదవ్ గారు ఎందుకు గెలిచారు, ఎలా గెలిచారు అనేది. అయితే నవీన్ యాదవ్ గారు చాలా కష్టపడ్డారు అని నేను విన్నాను. ఆయనకు ఇంత నేమ్ ఫేమ్ సక్సెస్ రావడానికి కారణము ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయనకు వచ్చేసి 178 రావడము, మరియు వచ్చేసి 438 రావడము, లోషగ్రిడ్లో వేదికలో వచ్చేసి 178 రావడము ఆయనకు చాలా కలిసి వచ్చింది. ఆయన పుట్టింది ఓన్లీ రాజకీయాల గురించి అని నేను స్పెషల్గా ఈరోజు నేను మీకు చెప్తున్నాను. చాలామంది వచ్చేసి 456 ఉంటుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో. 456 అంటే అది ఒక బిజినెస్ లైన్ ఉంటుంది. 951 ఇది ఒక యోగం ఉంటుంది. కానీ ఇలాంటి యోగాలు ఏవీ లేకున్నా ఆయనకు స్పెషల్గా వచ్చేసి ఆయనకు రాజకీయ యోగం ఒకటే ఉంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఆయనకు రెండిట్లు కూడా లోషగ్రిడ్లో వచ్చేసి ఆయనకు వేదిక న్యూమరాలజీలో కూడా ఆయనకు వచ్చేసి రాజకీయ లైన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆయన రావడం కరెక్ట్, ఆయన వే ఉంది. అది ఆయన రాజకీయాల్లో ఇలాగే ఉంటే ఆయనకు చాలా బాగుంటుంది అని నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. నేను సోషల్ మీడియాలో కూడా చూశాను, నవీన్ యాదవ్ గారి గెలుపుకు కృషి చేశారు కొంతమంది సెలబ్రిటీస్. సుమన్ గారు కూడా ఆయన గురించి ఆయనకు ఓటు వేసి గెలిపించాలి అని ఆయన కూడా అన్నారు. మరియు అలాగే వచ్చేసి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఆయన కూడా నవీన్ యాదవ్ గారికి గెలుపు కృషి చేశారు. అయితే ఆయన కాంగ్రెస్కు సపోర్ట్ చేయలేదు, కానీ నవీన్ యాదవ్కు నేను సపోర్ట్ చేశాను అని ఆయన సోషల్ మీడియా కూడా చెప్పారు. అయితే ఆయన గెలవడానికి ఆయన వ్యక్తిత్వము, ఆయన మంచితనము ఆయనని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇంత మంచి రిజల్ట్ రావడానికి ఆయన మంచి హార్డ్ వర్క్ చేసి కృషి చేసినందువల్ల ఆయన ఈరోజు గెలుపొంది మీ అందరి ముందుకు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అయితే ఆయన న్యూమరాలజీ ప్రకారం, వేదిక న్యూమరాలజీ ప్రకారం ఆయనకు ఎలాంటి పవర్ఫుల్ నెంబర్స్ ఉన్నాయి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్పాను. మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకవేళ 438 ఉందా, ఒకవేళ వేదిక న్యూమరాలజీ ప్రకారం 178 ఉందా, అలా ఉన్న వాళ్ళు దయచేసి మీరు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ కాండి. మీరు కష్టపడండి. నెంబర్స్ ఉన్నాయని చెప్పి కష్టపడకుండా ఉంటే ఏది కాదు. ఈ నెంబర్స్ మీకు విజయ అవకాశాలు ఇస్తుంది, విజయం సాధించేలా మీకు చేస్తుంది. మీకు కష్టపడాలి, బాగా వర్క్ చేయాలి, పబ్లిక్లో మంచి కమ్యూనికేషన్ ఉండాలి. దాని కొరకు మీరు ఇవన్నీ పంచరత్నాలు పాటించండి. 178 అంటే స్పిరిచువల్ అండ్ సోషలిస్ట్ మరియు పొలిటికల్ సక్సెస్ అని అంటారు దీన్ని. అయితే మీరు చాలామంది అబ్జర్వ్ చేయండి, 178 అనేది వాళ్ళకు ఆ గ్రిడ్లో వచ్చిన తర్వాత కూడా కొంతమంది దాన్ని యూజ్ చేసుకొని ఉండరు. వాళ్ళకు ఒకసారి కాకపోతే ఒకసారి వాళ్ళకు రాజకీయ అవకాశాలు వచ్చి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 178 ఉండి మీకు ఒకవేళ కౌన్సిలర్గానో, లేకపోతే సర్పంచ్గానో, జెడ్పీటీసీగానో, ఎంపీటీసీగానో కొంతమందికి వచ్చి ఉంటుంది ఛాన్స్. దాన్ని వాళ్ళు నేను గెలుస్తానా లేదా, నాకు రాజకీయాలు ఎందుకు అని అలా ఆలోచన చేసి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఉండకపోవచ్చు. కానీ 178 అంటే వాళ్ళకు 6th సెన్స్ ఉంటుంది, మరియు మల్టిపుల్ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకు. ఇది 178 యొక్క పవర్. కాబట్టి దీన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేదంటే అది వాళ్ళ బ్యాడ్ లక్. కానీ ఇప్పటి నుండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 178 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ముందుకు వెళ్ళండి. దయచేసి మీరందరూ
మంచి మంచి విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఇంత మంచి నాలెడ్జ్ మీకు ఇస్తున్నాను. ఒక వీడియో తయారు చేయాలంటే మేము ఎంత ఎడిటింగ్ చేయాలి, ఎంత కష్టపడాలి ఈ వీడియో చేయడానికి, ఇవన్నీ మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మాకు కూడా మంచి ఉత్సాహంగా మేము కూడా మీ ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాము. దయచేసి మీరందరూ నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.